ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. పేతురు తన యజమాని ప్రాణాలను రక్షించాలని ఆశించాడు. అతని ఉద్దేశం చాలా మంచిదే, అయినప్పటికీ అది తప్పుడు ఉద్దేశం. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మన ఉద్దేశాలు మంచివైనప్పుడు మనం చేసేవన్నీ సరైనట్లే అని అనేకులు అనుకుంటారు. అయితే పేతురు ప్రభు పట్ల నిజాయితీగాను నమ్మకంతోనూ వ్యవహరించినప్పటికీ అతని చర్య ఏమాత్రము సరైనది కాదు. రాబో శ్రమలను గురించి ప్రభు మాట్లాడుతున్న సమయంలో గతంలో ఒకసారి పేతురు ప్రభువును తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆ సమయంలో ప్రభు పేతురును గట్టిగా గద్దించవలసి వచ్చింది. అయినప్పటికీ పేతురు దాని నుండి ఏమాత్రం పాఠాన్ని నేర్చుకొననట్లుగా కనిపిస్తుంది. మనం కూడా అంతే. మనం కూడా పేతురులాగే నిదానంగా నేర్చుకునే వాళ్ళమే. ఇవన్నీ మన మేలు నిమిత్తమే లేఖనాలలో రాయబడి ఉన్నవి. పేతురు కోసము ప్రభు జరిగించిన ఈ అద్భుతము నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాము. పేతురుచే తెగనరకబడిన ఆ దాసుని చెవిని ప్రభు స్వస్థపరిచినట్లుగా వైద్యుడైన లూకా మాత్రమే తన సువార్తలో రాశాడు. ఆ తరువాతి కాలంలో దేవుని ఉద్దేశాన్ని, ప్రణాళికను గ్రహించిన పేతురు పాత నిబంధన లేఖనాలలో ముందుగా ప్రవచింపబడిన మాటలు నెరవేర్చబడాలని యెరూషలేములో ఉన్న జనసమూహానికి ఆ తరువాతి కాలంలో వివరించాడు. ప్రభు తనతో చెప్పిన మాటలు అప్పటికి గాని పేతురు సరిగ్గా గ్రహించలేకపోయాడు. అయితే ప్రభు కోసము మహారోషము కలిగిన పేతురు ఇప్పటి వరకైతే ప్రభు పనికి అడ్డుబండగానే ఉన్నాడు. ప్రభు ఒకవేళ ఆ దాసు స్వస్థపరచనట్లయితే ఆయన పేతురు దూకుడుతనం కారణంగా ఇంకా కష్టాల్లో పడేవాడు. యేసు, నీ కత్తి ఒరిలో తిరిగిపెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తిచే నశింతురు. ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనెడల 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే ఆయన నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? సంఘ చరిత్రలో ఈ ఆజ్ఞ సరైన విధంగా విధేయత చూపించుటలేదు. ఫలితంగా భయంకరమైన ప్రణాళికను సంఘం ఎదుర్కోవలసి వస్తుంది. పరిస్థితులన్నీ మన చేతిలోనికి తీసుకునేందుకు మన శత్రువైన సాతానుడు మనలను ప్రేరేపించి ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఎన్నటికీ సరైనది కాదు. మానవుని ఆలోచనల కన్నా ఎంతో ఉన్నతమైనవి దేవుని ఆలోచనలకు తన్ను తాను లోబడాలని పేతురులాగే మనము ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.